వెల్కమ్ టు శ్రీ ఆర్ స్టూడియోస్. విఘ్నాలను తొలగించి భక్తుల సంకటాలను హరించి జ్ఞానానికి ఆది అయిన విఘ్నేశ్వరునికి మనఃప్రణామములు. ఆయన ఒక ఆశ్రమం, ఆయన ఒక భక్తి, ఆయన ఒక శక్తి, ఆయన ఒక మార్గదర్శి. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఓం గణేశాయ నమః అని జపిస్తే మనకు తెలియకుండానే ఆ పనిలోని అడ్డంకులు తొలగిపోతాయి. అయితే భక్తుణ్ణి ఒక్కసారి పిలుపు విన్నా కష్టాలు దూరం చేసి సుఖశాంతులు ప్రసాదించే దయామయుడు మన వినాయకుడు. నేడు మనం జరుపుకునే ఈ ప్రత్యేకమైన పర్వదినాన్నే సంకటహర చతుర్థి లేదా గణపతి భక్తులకు అత్యంతమైన పుణ్యమైన రోజుగా పిలుస్తారు. అంటే ఈరోజు పూజిస్తే కేవలం మన కోరికలు నెరవేరడం మాత్రమే కాదు, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు దివ్య పరిష్కారం దొరుకుతుంది. పూర్వకాలం నుంచి భక్తులు ఈరోజు ఉపవాసం చేసి రాత్రి చంద్రదర్శనం అనంతరం వినాయకునికి నివేదన చేస్తూ పూజా విధానాన్ని పాటిస్తుంటారు. అయితే మరి ఈ సంకటహర చతుర్థి వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటి? ఆచారాలు, నియమాలు ఏమిటి? మరియు ఎందుకు ఈరోజు చేసే పూజ అంతటి ఫలప్రదమవుతుంది? రండి, మనం ఈ దివ్యగాథను, పూజా విధానాన్ని, మహిమలను తెలుసుకుందాం. ప్రతి నెల చంద్రమాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజున జరుపుకునే పూజ ఇది. ఈ రోజున సంకటహర చతుర్థి లేదా తిలకట చతుర్థి అని కూడా పిలుస్తారు. అయితే అన్ని చతుర్థుల్లోనూ ప్రత్యేక పుణ్యప్రదమైంది మాఘమాసం కృష్ణపక్ష చతుర్థి. ఈ రోజే గణపతి భక్తులు అత్యంత శ్రద్ధతో ఉపవాసం చేసి భక్తి సమర్పణతో పూజ చేస్తారు. సంకట అంటే కష్టం లేదా దుఃఖం లేదా అడ్డంకి, హర అంటే తొలగించడం. కాబట్టి ఈ రోజున వినాయకుని ఆరాధన ద్వారా భక్తుల అన్ని కష్టాలు, విఘ్నాలు, మనసులోని భయాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. పూర్వం నుంచి ఈ రోజు పూజ చేస్తే ఏ సంకటమైనా దూరమవుతుందనే విశ్వాసం ఉంది. కాబట్టే వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ రోజు పూజలో పాల్గొంటారు. ఈ పూజలో ఒక ప్రత్యేకత ఏమిటంటే దీన్ని రాత్రి చంద్రదర్శనం తర్వాతే పూర్తి చేస్తారు. అంటే చంద్రునికి అర్పించాకే ఆ తర్వాత వినాయకునికి మోదకాలు, ప్రసాదాలు నివేదించడం ఈ పూజలో ముఖ్యమైన విధానం. ప్రాచీన కాలంలో ఒక పుణ్యవంతుడైన బ్రాహ్మణుడు మరియు అతని భార్య ఒక చిన్న గ్రామంలో నివసించేవారు. వారు ధార్మికులు, సత్యవంతులు అయినప్పటికీ జీవితంలో నిరంతరం దుస్థితిని ఎదుర్కొంటూ ఉండేవారు. ఇంట్లో ధనం లేదు, ఆహారం తక్కువ, అప్పులు ఎక్కువ. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు పని కోసం బయటికి వెళ్ళగా అతని భార్య ఇంటి ముందు వ్రేళ్లలో కూర్చొని దుఃఖిస్తూ ఉండగా ఒక వృద్ధ స్త్రీ అక్కడికి వచ్చింది. వృద్ధ స్త్రీ, కూతురా, ఎందుకు ఇంత విచారంగా కూర్చున్నావు అని అడిగింది. అమ్మా, ఎన్నో పూజలు చేశాం, దైవాన్ని ప్రార్థించాం, కానీ మా కష్టాలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ వృద్ధ స్త్రీ ఒక చిన్న నవ్వుతో దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పింది, నీకు ఒక రహస్యం చెబుతాను. ఈ నెల కృష్ణపక్ష చతుర్థి రోజున సంకటహర చతుర్థి ఉపవాసం చేసి రాత్రి చంద్రదర్శనం అనంతరం వినాయకుని పూజ చేయి. పసుపు, కుంకుమ, పూలతో గణపతిని అలంకరించి మోదకాలు లేదా తిలలతో చేసిన ప్రసాదం నివేదించు. ఈ పూజ శివ పార్వతుల ఆశీర్వాదం పొందినది. ఒక్కసారైనా దీన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే నీ ఇంటి కష్టాలు పోతాయి. ఆ మాటలు విన్న బ్రాహ్మణ భార్యకు ఒక కొత్త ఆశ కలిగింది. ఆ రోజు ఉదయాన్నే ఆమె పవిత్ర స్నానం చేసి గణపతికి పూజ కోసం సిద్ధమైంది. ఉపవాసం చేస్తూ పసుపు, కుంకుమ, పూలతో విగ్రహాన్ని అలంకరించింది. సాయంత్రం దీపాలు వెలిగించి మంత్ర జపం చేసింది. ఆ మంత్రం ఏమిటంటే ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించింది. రాత్రి చంద్రుడు ఆకాశంలో కనిపించగానే ఆమె చంద్రదర్శనం చేసి అర్జీ పెట్టింది. అనంతరం మోదకాలు నివేదించి గణపతికి ఆరాధించింది. ఆ రాత్రి స్వప్నంలో గణపతి ప్రత్యక్షమై సానుభూతికరమైన స్వరంతో అన్నాడు, భక్తి విశ్వాసంతో చేసిన నీ పూజ నన్ను సంతోషింపపరిచింది. ఇకపై నీ ఇంట్లో ఈ దుస్థితి ఉండదు. ధనం, ధాన్యం, సుఖకాంతులు మీ గృహాన్ని నింపుతాయి. ఉదయం లేచిన తర్వాత నిజంగానే వారి జీవితంలో మార్పు మొదలైంది. అప్పులు తీర్చబడ్డాయి. ఇంట్లో ఆహారం సమృద్ధిగా వచ్చింది. కుటుంబం ఆనందంతో నిలబడింది. ఆ రోజు నుంచి ఆమె ప్రతి నెల సంకటహర చతుర్థి పూజ చేస్తూ వచ్చింది. గ్రామంలో ఇతరులు కూడా ఆమె అనుభవం విని ఈ పూజలో పాల్గొనడం ప్రారంభించారు. ఇలా ఆ అలవాటు భక్తుల మనసుల్లో విశ్వాసంగా స్థిరపడింది, నేటికి కొనసాగుతుంది. తెల్లవారుగా
లేవగానే స్నానం చేసి పవిత్రమైన పుణ్యజలాలతో ఆచమనం చేయాలి. గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని శుభ్రపరిచి పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి. గణపతికి ఇష్టమైన ఆకులు ముఖ్యంగా అవి సిద్ధం పెట్టుకోవాలి. ఉదయం నుంచి రాత్రి చంద్రోదయం వరకు ఉపవాసం చేయాలి. ఈ రోజు పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి లేదా పూర్తిగా నిరాహారంగా కూడా ఉండవచ్చు. అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే ఉపవాసం ఉండవచ్చు. సాయంత్రం పూజ అనంతరం చంద్రదర్శనం చేసి గణపతికి నివేదన చేసిన తర్వాతే ఉపవాస విరమణ చేయాలి. ఈ పూజ కావలసిన సామాగ్రి ఏమిటంటే ముఖ్యంగా పసుపు కుంకుమ పూలు మోదకాలు లేదా ఉండ్రాలు అంటే గణపతికి ఇష్టమైనవి నివేదించడం కోసం, అక్షతలు దీపం ధూపం ఆకులు కొబ్బరికాయ పండ్లు కర్పూరం తాంబూలాలు, చంద్రదర్శనం కోసం స్వచ్ఛమైన పాత్రలో నీరు మరియు పువ్వులు. అయితే పూజా క్రమం ఏమిటంటే ముందుగా వినాయక వ్రత కథ వినాలి లేదా జపించాలి. తర్వాత గణపతికి అష్టోత్తర శతనామావళి లేదా గణేష మంత్రాలను జపించాలి. మోదకాలు పండ్లు పానకం తాంబూలాలు నివేదించి ఆరతి ఇవ్వాలి. సాయంత్రం చంద్రదర్శనం చేసి ఆ నీటిని గణపతికి నివేదించి తర్వాత త్రాగాలి. సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి విశ్వాసాలతో చేస్తే అనేక మహిమలు కలుగుతాయి. పురాణాల ప్రకారం ఈ వ్రతం ద్వారా గణపతి స్వామిని భక్తుల సంకటాలను అంటే జీవితంలోని అన్ని రకాల కష్టాలను తొలగిస్తాడు. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోవడం, శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడం, ఇళ్లల్లో కలహాలు అపార్థాలు తగ్గి సఖ్యత ఆనందం నెలకొలడం, అప్పులు తగ్గిపోవడం, కొత్త ఆర్థిక అవకాశాలు రావడం, వ్యాపార అభివృద్ధి చెందడం, అలాగే ఉద్యోగం విద్య వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించబడతాయి. పిల్లల విద్య ఐశ్వర్యం మంచి మార్గంలో ఎదగడం వంటివి జరుగుతాయి. మనసులో ఆందోళన భయం తొలగిపోవడం, స్థిరమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం లాంటివి ఉంటాయి. మనసులో కోరుకున్న పనులు అనుకూలంగా జరగడం జరుగుతుంది. వ్రతం మొదలు చేసిన సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని విశ్వాసం. తెలియక చేసిన తప్పుల నుండి విముక్తి. గణపతి స్వామిని కరుణ వల్ల జీవితంలో సుఖ ఫలితాలు కలుగుతాయి. పురాణ కథల్లో చెప్పినట్లుగా ఈ రోజున గణపతిని ఆరాధించిన వారు భయాలు దారిద్ర్యం వ్యాధులు దూరమై సంపూర్ణ సుఖశాంతులు పొందుతారని విశ్వసించబడింది. సంకటహర చతుర్థి కేవలం ఒక పూజా విధానం లేదా పూజా దినం మాత్రమే కాదు. ఇది మనసులోని సహనం భక్తి మరియు అచంచల విశ్వాసాన్ని మేల్కొల్పే పవిత్ర సమయం. ఈ రోజున మనం గణపతిని స్మరించడం ద్వారా మనసులోని నెగిటివిటీ తొలగి మంచి ఆలోచనలు శాంతి మరియు ఆనందం మన హృదయంలో స్థిరపడతాయి. మన పూర్వులు చెప్పినట్టు భక్తితో చేసిన ఒక్క మోదకం కూడా గణనీయమైన పుణ్యాన్ని ఇస్తుంది. సంకటహర చతుర్థి పూజ ద్వారా కేవలం భౌతిక సమస్యలే కాదు మనసులోని భయాలు సందేహాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ప్రతి నెల ఆచరించి గణపతి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో నిండిన జీవితం గడపండి. గణపతి పప్ప మోరియా. సంకటాలను హరించే విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడూ మీతో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.